ఒకసారి తులసీదాస్ గారి మఠంలో భోజనం చేస్తున్న సమయంలో కలకలం రేగింది. ఏమిటి సంగతి అని తులసీదాస్ గారు అక్కడ ఉన్న వాళ్ళని అడిగాడు. భోజన బంతిలో ఒక పాపాత్ముడు ఉన్నాడని, అతని పక్కన కూర్చొని భోజనాలు చేయడానికి కొంతమంది తిరస్కరిస్తున్నారని కొంతమంది చెప్పారు. పాపాత్ముడు అని చెప్పబడుతున్న ఆ వ్యక్తిని నా దగ్గరికి తీసుకొని రండి అని తులసీదాస్ గారు అన్నారు. నాయనా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని 3 సార్లు జపించు అని చెప్పగానే వెంటనే ఆ వ్యక్తి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని 3 సార్లు జపించాడు. ఆ పరమేశ్వరుడు ఎల్లవేళలా జపించే ఆ రామనామాన్ని జపించాడు కాబట్టి ఈ వ్యక్తి పాపాలన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు అందరూ అతనితో కలిసి భోజనం చేయండి అని తులసీదాస్ గారు అంటారు. కానీ ఈ మాటలకు ఆ పెద్దలు ఒప్పుకోలేదు. శివుడు ఎల్లవేళలా రామనామాన్ని జపిస్తాడు అని